రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత తులారాశి వారిని చీకొట్టిన వారు వాళ్ళ కాళ్ళ దగ్గరికి తిరిగి వస్తారు. జీరో నుంచి హీరోగా మీరు ఎదగబోతున్నారని చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల సమస్యలు, బాధల నుంచి బయటపడాలని నిరంతరం ప్రయత్నిస్తున్న మీకు బయటపడతారని శుభవార్త. ఒక అదృష్ట దేవత మీ జీవితంలోకి రాబోతుంది. ఈ యోగం వలన మీ తలరాత పూర్తిగా మారబోతుంది. ఆకస్మిక ధనలబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి. కోర్టు తగాదాలకి సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించి గుడ్ న్యూస్ ని అనేది మీరు వినబోతున్నారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన ఒక స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి తిరిగి రాబోతుంది. మీపై రాళ్లు వేసిన చేతులతోనే పూలు అనేది వేయించుకోబోతున్నారు. ఆ యొక్క స్త్రీ కాళ్ళు మొక్కుతూ మిమ్మల్ని కనికరించమని వేడుకుంటుంది. నలుగురిలో మిమ్మల్ని చీత్కరించిన వాళ్ళు ఇప్పుడు క్షమించమని వేడుకుంటారు. వారికి తగిన గుణపాఠం ఆ భగవంతుడే నేర్పించాడు. మీ ఎదుగుదల చూసి ఆ స్త్రీ ఇక తలదించుకోక తప్పదు. ఏదైనా రంగంలో మీరు అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి చేరుకోవడం వలన ఆ స్త్రీ మిమ్మల్ని తిరిగి పశ్చాత్తాపంతో వేడుకుంటుంది. ఇదంతా డబ్బు మహిమ. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి.